ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లేసర్ భయం వేస్తా ఉంది. పేపర్లో వస్తున్నాయి, పాములు గరుస్తున్నాయని, చీకటి ఉంటుంది, పంప్ సెట్ అయినప్పుడు పాములు గరుస్తున్నాయని, భయంగా పోయేస్తుందని నా కుర్రాడు చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఇలాంటి సంఘటనలు నా జీవితంలో చాలా చూశానని చెప్పడానికే ఈ విషయాలు చెప్తున్నాను. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను, 9 గంటలు డే టైమే వ్యవసాయానికి కరెంట్ ఇస్తాం, దాంట్లో అనుమానమే లేదు. అయితే ఇది జరిగే మునుపు ఇవన్నీ 1995 నేను చూసిన సంఘటనలు చూశాను. తర్వాత కూడా వ్యవస్థ నేను ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన 3 విధాలుగా మీరు చూస్తే, నా అనుభవంతో అంత నువ్వు కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను, కానీ కీలకంగా ముఖ్యమంత్రిగా ఉండి నిర్ణయాలు చేయడం, పబ్లిక్ పాలసీ ద్వారా ఏ విధంగా ముందుకు పోతాం చేశాం. ఫస్ట్ టైం నేను 95లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి నేను చెప్పిన సినారియో జరుగుతూ ఉండేది. ఆ రోజు 10-15 గంటలు కరెంటు కోతలు ఉండేటివి. ఇంకొక పక్కన ఇండస్ట్రీ కూడా వచ్చేది కాదు. మీ దగ్గర కరెంటే లేదు, ఇండస్ట్రీ వస్తే ఎట్లా పెడతారని చెప్పి చాలామంది వచ్చేవాళ్ళు కాదు. డ్రింకింగ్ వాటర్ కూడా కరెంటు కావాలి కాబట్టి ఈ సమస్యలు వచ్చేటివి. అవన్నీ చూసిన తర్వాత దేశాన్ని నేను ఒకటే నిర్ణయం చేశాను, అన్నీ ఆలోచించాను. అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రిమెచ్యూర్ అడ్మినిస్ట్రేషన్. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం, కరెంటు బిల్లు ఏ విధంగా ఇస్తారంటే అప్పట్లో ఒకడు మన ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ తీసుకుంటాడు. అక్కడి నుంచి నేరుగా ఆఫీసుకు పోయి ఆ మీటర్ రీడింగ్ ఒక ఆడిటర్కి పంపిస్తారు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ. వాళ్ళు బిల్లు రేజ్ చేస్తారు. మళ్ళా డిపార్ట్మెంట్ తీసుకొచ్చి బిల్లు మన ఇంటికాడ ఇస్తారు. మనం ఆ బిల్లు తీసుకొని పలానా రోజు బిల్ కలెక్టర్ వస్తాడు. ఇప్పుడు కూడా జ్ఞాపకం, అతను బిల్ కలెక్టర్. ఆ బిల్ కలెక్టర్ పలానా దగ్గరకు వస్తాడు, ఆ రోజు మీరు కట్టాలనేవాడు. వీళ్ళు పోయి మళ్ళీ బిల్ కలెక్టర్ దగ్గర డబ్బులు కట్టేసి వస్తే, లేకపోతే డిస్కనెక్ట్ అవుతుంది. ఎంత ప్రాసెస్ మీరు చూస్తే కాంప్లికేటెడ్ చేశారు. ఎందుకని ఎంత ప్రాసెస్ ఎందుకు అవుతున్నాయని అడిగాను. సమాధానం లేకపోతే ఆ రోజు తీసుకొచ్చాం, స్పాట్ బిల్లింగ్ తీసుకొచ్చాం. బిల్లు తీయడం, అక్కడ ఇచ్చేయడం, కట్టేయమనడం. ఈరోజు మీరు బిల్లు కూడా అవసరం, రిమోట్ దీంట్లోనే మీటర్ రీడింగ్ చేసి నేరుగా మీకు మీ ఎస్ఎంఎస్ పంపిస్తే నేరుగా బ్యాంకులో కట్టే పరిస్థితి వచ్చింది. అలాంటి రిఫార్మ్స్కి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా చాలామంది దేశాలను నేను ఫస్ట్ టైం దీనికి సొల్యూషన్ ఏంటని ఆలోచించాను. ప్రపంచం మొత్తం అధ్యయనం చేశాం. అధ్యయనం చేసినప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా దానికి కూడా నేను ఈ రాష్ట్రం కోసం మంచి చేయాలనుకుంటే నన్ను ఇదే అసెంబ్లీలో ప్రపంచ బ్యాంక్ జీతగాడని మాట్లాడారు ఒక ముఖ్యమంత్రిగా. పర్వాలేదు, పడ్డా. దేనికోసం పడ్డానంటే రాష్ట్రం కోసం పడ్డానని తృప్తితో పడ్డాను. ఫస్ట్ టైం నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో విద్యుత్ శక్తి రిఫార్మ్స్ భారతదేశంలో తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం, మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అప్పుడు ఇవన్నీ ఏమి లేవా దిశ, రెగ్యులేటరీ కమిషన్ లేదప్పటికీ. రిఫార్మ్ వచ్చింది 91, 98లో విద్యుత్ శక్తి రిఫార్మ్స్ తీసుకొచ్చాం, సంస్కరణ తీసుకొచ్చాం. అప్పుడే మీరు చూస్తే 3గా డివైడ్ చేశాం. డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, జనరేషన్ కంపెనీ, ట్రాన్స్మిషన్ కమిటీ. ఇంకొక పక్కన ఇవన్నీ రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటరీ కమిషన్ సెటప్ చేశాం. అక్కడి నుంచి ఆ దిశ మీరు చూసినప్పుడు ఎనర్జీ ఆడిటింగ్. అంతవరకు కరెంటు ఎక్కడికి అమ్ముతున్నారు, ఎంతమంది దొంగతనం చేస్తున్నారు, ఏమవుతుందో తెలియని పరిస్థితి నుంచి ఎనర్జీ ఆడిటింగ్ తీసుకొచ్చాం. ఆడిటింగ్ తీసుకొచ్చి ఫస్ట్ టైం దేశంలో 2003-04కి 23% ట్రాన్స్మిషన్ అండ్ కమర్షియల్ లాస్ అని ఎస్టాబ్లిష్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.
ఓసారి దిశ 35% 23% తగ్గించాం. కరెంటు కొరతలుంటే పూర్తిగా కరెంటు కొరత లేకుండా ఎగ్జాక్ట్గా 2023-24కి కరెంటు కొరత లేని ఏకైక రాష్ట్రం భారతదేశం లేదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే పరిస్థితి వచ్చాం. దీనివల్ల చాలా లాభాలు వచ్చాయి, నాకు కూడా కొన్ని నష్టాలు వచ్చాయి. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక మంచి పని చేసిన దానికి నేను రిఫార్మ్స్ తీసుకొచ్చాను కాబట్టి ఆ రోజు వచ్చినటువంటి ఈ పవర్ సెక్టర్లో మార్పులు ప్రజలు సరిగా అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ఒక కారణం ఈ రిఫార్మ్స్ కూడా అని చెప్పి మీకు తెలియదు. రిఫార్మ్స్ అని నేను అన్నా, కానీ ఆ వచ్చిన ఇబ్బందులను అధిగమించడంలో కొంచెం సమయం కావాలి. ఆ సమయం లేని వల్ల కొంత ఇబ్బంది పడ్డాం. ప్రతిపక్షాలు దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు. నేను అన్ని రిఫార్మ్స్ తీసుకొస్తే దశ వెరీ విచిత్రం ఏంటంటే ఉచిత కరెంట్ ఇమ్మన్నారు. కానీ అప్పటికే స్లాబ్ రేట్ ఉంది. ఈ దేశంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటిసారిగా మామూలుగా యూనిట్ కిందనే వ్యవసాయానికి కరెంటు వసూలు చేసే పరిస్థితి నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మా నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారు స్లాబ్ రేట్ ఇచ్చి రైతులను ఆదుకున్న పార్టీ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 50 రూపాయలు హెచ్పీకి పెట్టి అవన్నీ మాఫీ చేయమంటే చేయలేకపోయాం. నేను చేసిన రిఫార్మ్స్ ఉపయోగించుకొని మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వస్తే వచ్చారు, ఏం చేశారని చూసిన తర్వాత చాలా భయంకరంగా మనం ఒకసారి చూస్తే 2004-14 సర్ప్లస్ కరెంట్ వచ్చింది, రిఫార్మ్స్ అమలైనాయి, అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా జరిగింది. వాళ్ళు వచ్చిన 5 సంవత్సరాల్లో దగ్గర మీరు చూస్తే నేనున్నప్పుడు 90% ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెంచాను, ప్రొడక్షన్ పెంచాను. 5,634 మెగావాట్ల నుంచి 10,695 మెగావాట్లకు పెంచాం. వీళ్ళొచ్చి 56% అంటే ఒక 5-6 వేల మెగావాట్లు పెంచారు. పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ నాకు విజయవాడ ఎప్పుడూ జ్ఞాపకం. విజయవాడ పవర్ ప్లాంట్ ఎప్పుడు 95%. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏవి కూడా అంత ఎఫిషియెంట్గా పనిచేసిన సందర్భాలు లేవు. ప్రైవేట్ వాళ్ళు కూడా చేయలేదు అంత ఎఫిషియెంట్గా పనిచేస్తే. 86% పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఉంటే కాంగ్రెస్ వస్తానే అది 78%కి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ఇవన్నీ చూసిన తర్వాత కోల్ స్టాక్ దిశ అప్పట్లో పెద్ద ఇష్యూ. ఇది ఒక ప్లాంట్ రన్ చేయాలంటే కోల్ కావాలంటే ముందుగానే జాగ్రత్త చూసుకోవాలి. వర్షాకాలం తడుస్తుంది, తడిచినప్పుడు దాన్ని ఇది చేసుకోవాలి. అదే మరి ప్లాంట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేయడం పర్ఫెక్ట్గా చేయాలి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 3 నెలలకు 4 నెలలకు కోల్ ఏమాత్రం ఇబ్బంది లేకుండా స్టాక్ పెడితే ఒక రోజు కూడా కోల్ ఉండేది కాదు. పెద్ద గొడవలు, కోల్ లేదు కాబట్టి కరెంట్ ఆపేసేవాళ్ళు. ఇలాంటి సందర్భాల్లో అది కూడా స్టార్ట్ అయింది. ఆల్ ఇండియా లెవెల్లో 8.7% ఎనర్జీ డెఫిషియట్ ఉంటే 17.6% పెరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఒక పరిపాలన ఏ విధంగా మార్పులు తీసుకొస్తుందో ఇక్కడ ఉండే సభ్యులు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కీలకమైన శాఖలో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడతారు. నేను ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే 3 పీరియడ్ నేను కంపేర్ చేస్తున్నాను, 30 ఏళ్ళు కంపేర్ చేస్తున్నాను. 95-2004, 2004-14, 14-19, 19-24, 24 తర్వాత 9 నెలలు ఏం చేసామో చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తున్నా. రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ తగ్గించారు. అప్పట్లో నేనున్నప్పుడు 7.8% పవర్ సెక్టర్కి పెడితే వీళ్ళు 5% తగ్గించేశారు. ఇంకో పక్కన దిశ ఆవరేజ్న
2004 వరకు ₹2.55 యూనిట్ కరెంటు ఉత్పత్తి చేస్తే వీళ్ళు వస్తానేది ₹5.25 పెరిగిపోయింది. అప్పట్లోనే 10 ఏళ్లలో రైతుల పైన భారం 28,835 కోట్లు వేశారు. ఎందుకంటే ఈ అసమర్థత అన్నీ కూడా వచ్చి ట్రాన్స్మిషన్ లాసెస్ కూడా తగ్గించడంలో ఫెయిల్ అయ్యారు. కడాన దిశ మీరు చూస్తే ఎక్కడికక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో 4 గంటలు, మున్సిపాలిటీలో 6 గంటలు, మండల హెడ్ క్వార్టర్లు 8 గంటలు, గ్రామాల్లో 12 గంటలు, ఇండస్ట్రీస్ కోత, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయితే కరెంటు వాడితే సర్ఛార్జీ పేరుతో డబల్ ఛార్జ్. దీంతో చాలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మూతపడే పరిస్థితికి వచ్చింది. అధ్యక్ష, ఆ రోజుట్లోనే ₹13 యూనిట్ పెట్టుకున్నారు. నేను ఇటీవల కాలంలో ఎందుకు చెప్తున్నాను, హిస్టరీ చెప్తున్నా. ఒక 5 నిమిషాలు ఆలస్యమైన రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. హిస్టరీ తెలిస్తే భవిష్యత్తులో ఏ విధంగా మనం ముందు తీసుకుపోవాలని ఆలోచించే అవకాశం వస్తుంది. ఇంకొక పక్కన కోల్ లేకుండా మెయింటైన్ చేయకుండా ఐడిల్గా పెట్టి ఓసారి ఎవాక్యువేషన్ అంటే ట్రాన్స్మిషన్ లేకుండా ఓసారి పవర్ రన్ చేసిన పరిస్థితి లేదు. అప్పట్లోనే రెన్యూబుల్ ఎనర్జీ వచ్చింది, సోలార్ విండ్. ఉపయోగించుకోకుండా కనీసం అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైన్ కూడా వేసేవాళ్ళు. మీరు ఇంతని కొనాలి, 2% కంపల్సరీగా మీరు సోలార్ విండ్ ఉత్పత్తి చేసుకోవాలి, లేకపోతే కొనాలని పెడితే అది కూడా కొనకుండా దానికి కూడా వచ్చే ఇన్సెంటివ్స్ తీసుకోకుండా వేస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ అధ్యక్ష, ఇంకో పక్క ఎన్టీపీసీ పవర్ ప్లాంట్లో వచ్చిన కరెంటు కూడా తీసుకోకుండా చేశారు. 2014లో వచ్చాం. ఇవన్నీ అధ్యయనం చేస్తే చాలా బాధేసి, నేను వచ్చినప్పుడు 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత ఈ రాష్ట్రంలో 2014లో. నేను ఒక సవాలుగా తీసుకున్నాను, కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకున్నాం. ఆ సంవత్సరం 2014 డిసెంబర్కి ఎక్కడా కరెంటు కొరత లేకుండా చేసి జనవరి 2018కి మిగులు కరెంటు సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. 39% పీక్ డిమాండ్ గ్రో అయ్యాం. 6,784 మెగావాట్ల నుంచి 9,453 మెగావాట్లు పెంచుకున్నాం. కన్జంప్షన్ కూడా 36% పెరిగింది. 40,000 మిలియన్ యూనిట్స్ ఉంటే 55,000 మిలియన్ యూనిట్స్ పెంచాం. ఇంకో పక్కన అధ్యక్ష మీరు చూస్తే పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆల్ ఇండియా లెవెల్ 17% పెరిగితే మనం 23% పెంచుకున్నాం. మొట్టమొదటిసారిగా సోలార్ విండ్ 7,700 మెగావాట్లు ఉత్పత్తి చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అదే ముందు చూపు. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను. నేను ఆ రోజు మీటింగుల్లో కూడా మాట్లాడినప్పుడు చెప్పేవాడిని, భవిష్యత్తులో గణనీయంగా సోలార్ ఎనర్జీ రేట్లు తగ్గుతాయి. 5 సంవత్సరాలు 14-19 కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థవంతమైన విధానాల ద్వారా ఎవ్వరికి కరెంటు కావాలని ఇబ్బంది లేకుండా కరెంట్ అందించిన ఏకైక ప్రభుత్వమే ప్రభుత్వం. నేను ఒకసారి ఇదే మరి రెన్యూబుల్ ఎనర్జీ మీటింగ్ పెడితే ఆ రోజు నేను మాట్లాడుతూ పీయూష్ గోయల్ గారు మంత్రి, నేను ఆ రోజు అనౌన్స్ చేశాను, భవిష్యత్తులో ₹50 నుంచి ₹2 లోపల సోలార్ ఎనర్జీ వస్తుందని చెప్పి ఆ రోజుట్లోనే అనౌన్స్ చేశాను. ఇప్పుడు ₹2.40 50 వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి రా మెటీరియల్ ఇవన్నీ వస్తే. అయితే ఆ దిశ 2019-24 ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ చీకటి రోజులు ప్రారంభమైనాయి. నేను ఏ వ్యక్తుల గురించి నేను మాట్లాడడం లేదు. రాష్ట్ర ప్రజలు పడిన బాధ, ఒక అసమర్థ పాలన వల్ల ఇష్టానుసారంగా చేస్తే ఏం జరుగుతుందో ఇది ఒక కేస్ స్టడీ. అధ్యక్ష, ఈరోజు మనం చూస్తే ఎవరైతే
పీపీఎల్ చేస్తారు. పీపీఎల్ ఆధారంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఈ దేశంలో ఇంకా కోర్టులు ఉన్నాయి. ఏదైనా సరే కాంట్రాక్టు చేసుకున్న తర్వాత అది కూడా గవర్నమెంట్ చేసినప్పుడు కంపల్సరీగా దాన్ని ఆనర్ చేసే బాధ్యత ఉంటుంది. లేకపోతే కోర్టుకు పోతే వాళ్ళకు మళ్ళీ నష్టపరిహారంతో సహా కట్టించే పరిస్థితి కూడా వస్తుంది. ఏదైతే సోలార్ పవర్ ఉంది వాడలేదు, వాడకుండా ఇష్టానుసారంగా చేస్తే ఇప్పుడే రవికుమార్ గారు చెప్పారు. ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయితే దావోస్లో కూడా రేజ్ చేస్తే ఇండియాలో ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాయి, మేము ఇండియాకి ఎందుకు రావాలి, పెట్టుబడులు పెట్టమంటే అప్పుడు చాలాసార్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ కానీ పవర్ మినిస్టర్ వీళ్ళందరూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. వితండవాదంతో ఎగోయిస్టిక్గా కావాలని నెపాలేసి అవినీతి ఆరోపణలు చేసి వాడకుండా చేసే దిశ హైకోర్టు ముట్టుకాయలేసి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏదైతే నువ్వు వాడవలసిన కరెంటు నువ్వు తీసుకోలేదు, కానీ వాళ్లకు ఏదైతే రెండు ఉంటాయి అధ్యక్ష ఇక్కడ, ఒకటి ఆపరేషనల్ కాస్ట్, ఒకటి క్యాపిటల్ కాస్ట్. మీరు వాడలేదు కాబట్టి ఇది ఆపరేషనల్ కాస్ట్ అంటే ఎండతో కరెంట్ వస్తుంది కాబట్టి 9,000 కోట్ల రూపాయలు మీరు పే చేయాలని హైకోర్టు డైరెక్షన్ ఇస్తే మనం వాడుకొని ఉంటే ఆ కరెంటు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన దిశ మనకి ఇబ్బంది వచ్చేది కాదు. 9,000 కోట్ల రూపాయలు పే చేశారు. ఊరికే వచ్చే కరెంటు, ఎండతో వచ్చే కరెంటు, ఒక వ్యక్తి ఎగో ప్రాబ్లంకి ఈ రాష్ట్రం 9,000 కోట్ల రూపాయలు పే చేసే పరిస్థితి వచ్చిందంటే బాధ అయితే అధ్యక్ష. ఇది పబ్లిక్ పాలసీ, ఇది జవాబుదారి తనమని అడుగుతున్నా, నేను ఆన్సర్ చేయమంటున్నా. ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. 9,000 కోట్లు పే చేసే పరిస్థితికి వచ్చారు. ఇదే కాదు అధ్యక్ష, అక్కడితో ఆగల. సమర్థత ఉంటే ఎప్పటికప్పుడు ఫైనలైజ్ చేయాల్సింది. కృష్ణపట్నం స్టేజ్ 2, అదే మరి VTPS స్టేజ్ 5 రెండు డిలే అయిపోయినాయి. దీనివల్ల కాస్ట్ పెరిగింది. కాస్ట్ ఎంత పెరిగిందంటే దిశ 18,818 కోట్లు పెరిగింది. ఆ సమయంలో పనులు అయి ఉంటే ఆ సమయంలో పూర్తి అయిపోయేటివి. ఈ పూర్తి కాకుండా 18,818 కోట్ల రూపాయలు దాని మీద పెరిగే పరిస్థితి వచ్చింది. అదే మరిగా దిశ ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఏదైతే పోలవరం హైడ్రో పవర్, దీనికి 2,308 మిలియన్ యూనిట్లు వచ్చే సంవత్సరానికి. దీనివల్ల ఇది కూడా బాగా డిలే అయిపోయి 1,044 కోట్ల రూపాయలు అందులో నష్టపోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన దేశ మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా అవకతవక నిర్ణయాల వల్ల, అసమర్థత వల్ల దగ్గర అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయి. 62,826 కోట్ల రూపాయలు అప్పటికి పెట్టుబడులు కానీ అన్ని యూటిలిటీస్ తీసుకున్న అప్పుంటే అది 1,12,422 కోట్లు పెరిగింది. అంటే 79% పెరిగింది. 79% అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మిస్యూజ్ చేసిన దాని పరిహారం ఈరోజు భారం మీరు చూసినప్పుడు 1,12,00,00,000 కోట్ల రూపాయలకు వడ్డీ కట్టాలి, డెట్ రీపే చేయాలి, మళ్ళా ఆపరేషన్ చేయాలి, మళ్ళీ దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన దేశ మీరు ఒకసారి చూస్తే విపరీతంగా టారిఫ్లు పెంచారు, ఇష్టానుసారంగా పెంచారు. 9 సార్లు పెంచారు. 32,000 కోట్ల రూపాయలు టారిఫ్ను పెంచారు. పేద ప్రజలపైన భారం వేశారు. వాళ్ళపైన వేసింది కూడా మీరు చూస్తే అధ్యక్ష 50 యూనిట్లు ఉపయోగించే వాళ్ళపైన బిల్లు 100 రూపాయలు ఉంటే అది 199 చేశారు. 100 యూనిట్లు వాడే వాళ్ళకు ₹2.44 ఉంటే అది ₹4.53 చేశారు, 86%. 200 యూనిట్ల లోపల ఉంటే ₹632 ఉంటే 1123 చేశారంటే 78%. 300 పైన ఉండే వాళ్ళు 1173 ఉంటే 2037 చేశారు, 29%. అంటే పేదవాళ్ళ పైన పెనుభారం వేశారు.
ఇష్టానుసారంగా పెంచి వీళ్ళు ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష ఈ టారిఫ్ అడ్జస్ట్మెంట్స్ అనే పేరు పెట్టి 16,699 కోట్లు పెంచారు. నేను ముఖ్యమంత్రిగా చాలాసార్లు పనిచేశాను కానీ నాకే అర్థం కాలే ఈ పేరు చూస్తా ఉంటే. ఫ్యూయల్ సర్చార్జ్ 5,896 కోట్లు, ట్రూ అప్ ఛార్జెస్ 3,977 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ 5,604 కోట్లు. నేనున్నప్పుడు అధ్యక్ష ₹1 వేసి అది కూడా ఎలక్ట్రిసిటీ బోర్డును తీసుకోమన్నాం. 4 పైసలు ₹1 కూడా 4 పైసలు 6 పైసలు వేసి 6 పైసలు వేసి 6 పైసలు కూడా వాళ్ళు తీసుకోమన్నాం. అలాంటిది ₹1 వేసి వీళ్ళు తీసేసుకున్నారు, గవర్నమెంట్ తీసేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా చూస్తే అధ్యక్ష 19-24లో 32,166 కోట్ల రూపాయలు వినియోగదారులపైన భారం వేసే పరిస్థితికి వచ్చారు. గ్రోత్ ఎంత పెరిగిందంటే 4.8%. అదే 14-19లో 36% పెరిగింది. 36% వినియోగం పెరిగిందంటే అభివృద్ధికి నాంది పలికినట్టు. అది 4.8% తగ్గిపోయిందంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏం జరిగిందని. మళ్ళీ పోతూ అధ్యక్ష ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఆ అవార్డ్స్ ఇప్పించి పెండింగ్ పెట్టి కూర్చునే పరిస్థితికి వచ్చారు. ఇది ఎంత ఉందంటే 17 నెలలకు గాను ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి అదనంగా 6,073 కోట్లు, 6,544 కోట్లు ఈ 2 కూడా చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ దశ ఇవన్నీ మీరు చూసిన తర్వాత దగ్గర 50,000 కోట్ల రూపాయలు ఒక పక్క, ఇవి చూస్తే ఇంకొక 50,000 వినియోగదారుల పైన కానీ వ్యవస్థ పైన వేసిన భారం మీరు చూస్తే 1,00,000 కోట్ల రూపాయలు అదనంగా భారం పడిందంటే ఈరోజు ఒక వ్యవస్థలో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చినప్పటికీ కరెంటు కోతలుంటే అవన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇక్కడే చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, పవర్ ఆయన చూస్తున్నారు, మొన్నటి వరకు ఉన్నారు పవర్ సెక్రటరీగా. ఒకటే హామీ ఇస్తున్నాం, ఎట్టి పరిస్థితిలో ఎక్కడా లో వోల్టేజ్ కూడా లేకుండా నిరంతరం అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పవర్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాం. రెండో విషయం కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, కరెంటు ఛార్జీలు తగ్గించిన మాకు వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి, చాలా సమస్యలు వచ్చాయి, కొన్ని కాదు. నేను ఒకటే మాట చెప్పాను, ఈరోజు నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా చూస్తే అంతుబట్టనటువంటి సమస్యలు వచ్చాయి. ఇంకొక పక్కన ఈ వ్యవస్థను మీరు చూస్తే 30 ఏళ్లుగా నాకు మనసుకు దగ్గరుండే డిపార్ట్మెంట్ ఇది. ఐఏఎస్ ఆఫీసర్లు చేయలేమంటే ఆ రోజుట్లోని రమాకాంత్ రెడ్డి గారు ఉండేవారు. నా వల్ల కాదు సార్ అంటే నీకెందుకు, నేనున్నాను, నేను చేస్తానని చెప్పి కూర్చొని పెట్టుకొని బాధ్యత తప్పచెప్పి ఎప్పటికప్పుడు గైడ్ చేసేవాడిని. కడాన రేచల్ చటర్జీ ఉండేది, లేదు సార్ అది టెన్షన్ డిపార్ట్మెంట్, నా వల్ల కాదు, నా ఆరోగ్యం బాగాలేదంటే నేను ఏదో కేరళకు పోతున్నాను. మంచి ఆఫీసర్లు కాబట్టి నేను ఒకటే చెప్పాను, మీరు ఉండాల్సిందే తప్పదని, కావాలంటే మీరు ఏమైనా చేయండి అని అలాంటి వాళ్ళని పెట్టి స్ట్రీమ్ లైన్ చేశాం. అలాంటిది మీరు చూస్తే అధ్యక్ష నిన్న కూడా పవర్ సప్లై అగ్రిమెంట్లు సెక్కీతో చేసింది, ఇవన్నీ ఒక భారం అయిపోయే పరిస్థితికి వచ్చింది. కానీ సావరిన్ పవర్స్ సంతకాలు పెట్టిన తర్వాత పెనాల్టీస్ ఉంటాయి, అన్ని మళ్ళీ క్రెడిబిలిటీ ఉంటుంది, విశ్వసనీయత ఉంటుంది. ఈ సమస్యలతో సతమతమయ్యే పరిస్థితికి వచ్చాం. అయితే నేనేదో ఇవన్నీ చెప్పి తప్పించుకోవడానికి సిద్ధంగా లేను. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అన్ని అవకాశాలు అందిపుచ్చుకొని ఏం చేయాలనో అవి చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఈ రాష్ట్రంలో ఉందని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకని అధ్యక్ష ఈరోజు ఇక్కడే మెంబర్స్ అందరినీ కోరుతున్నా, ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలు వస్తాయి. ఈరోజు పవర్లో ఊహించని అవకాశాలు వచ్చాయి, విజువలైజ్ చేసే అవకాశాలు వస్తాయి. లేకపోతే అర్థం కాకపోతే
అఘాతంలోకి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తాం. దానికి కారణం గ్రీన్ ఎనర్జీ. ఈరోజు దిశ గ్రీన్ ఎనర్జీ మీరు చూస్తే గ్లోబల్ వార్మింగ్ పెరిగింది. ఏదైతే గ్లోబల్ వార్మింగ్ పెరిగిన తర్వాత ప్యారిస్లో అగ్రిమెంట్ కూడా చేశారు. దీని ప్రకారం మన ప్రధానమంత్రి గారు కూడా ఇండియా లీడ్ చేస్తామని ముందుకు వచ్చారు, ఒక హామీ ఇచ్చారు. దీని ప్రకారం మీరు చూసినప్పుడు సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, హైడల్, ఇంకా ఉండే రెన్యూవబుల్స్, బయోఫ్యూయల్, ఇంకొక పక్కన బ్యాటరీ, ఇవన్నీ కూడా ఉపయోగించుకొని స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీస్ కూడా ఉపయోగించి ఏ విధంగా చేయగలుగుతాం, దీనికి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, నేను కొత్త 10 ప్రిన్సిపల్స్ పెట్టినప్పుడు ఒక ప్రిన్సిపల్ పెట్టాను.